భగవాన్ రమణ మహర్షి గారిని ఒకసారి ఒక భక్తుడు అడిగాడంట, స్వామి శివుడు అని, విష్ణువు అని, గాయత్రి అమ్మ అని ఎవరైనా అందరూ సమానమే కదా, అందరూ ఒకే రకమైన సమర్థత కలిగి లేకపోతే ఒకలాంటి శక్తితోనే ఉంటారు కదా, మేము ఎవరి మీద ధ్యానం ఉంచాలి అని అడిగారట. అడిగితే స్వామి ఏమన్నారంటే, అది మీ ఇష్టం అన్నారు. మీకు ఎవరి మీద విశ్వాసం ఉందో వారి మీదే మీరు ఆ ధ్యానాన్ని ఉంచండి అని చెప్తున్నారు. అయితే ఆ భక్తుడు అడిగాడు, ధ్యానం ఎలా చేయాలి అని. అయితే స్వామి ఏమన్నారంటే, మీరు ఏదో ఒక భగవంతుడి మీద ఏదో ఒక దాని మీద మీరు ఏకాగ్రత పెట్టండి, ఒకే దాని మీద ధ్యాస పెట్టండి. అంతేగాని అస్తమాటికి వేరే వేరే దేవుళ్ళు మార్చేసి వేరే వేరే మంత్రాలు మార్చేసి వేరే వేరేగా మనం తిరుగుతూ ఉన్నాం అనుకో, ఆలోచనలు కూడా ఒక నిలకడ ఉండదన్నమాట, దానికి ఒక ఏకాగ్రత ఉండదు. అందుకని స్వామి ఏమంటారు, ఏదో ఒక దాన్ని ఎంచుకోమంటారు, ఒక దేవుడిని ఒక మంత్రాన్ని ఏదో ఒకదాన్ని మనం పట్టుకుని కూర్చోవాలన్నమాట, దాని మీద ఏకాగ్రత పెట్టాలన్నమాట. అలా పెడితే ఏమవుతుందంటున్నారు, మిగిలిన ఆలోచనలు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మిగిలినవన్నీ దూరం అయిపోతాయి కదా, అలాగా ఏకాగ్రత కుదురుతుంది అనమాట. అయితే ఆ ఏకాగ్రత కూడా ప్రేమతోనూ భక్తితోనూ ఉండాలంటున్నారు. అలా ఉన్నప్పుడు మనము మంచి తలంపులు వస్తాయంట. అదే మన తలంపుల్లో కొంచెం ఏదైనా చెడు ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, మనము అసంతృప్తిగాను అసంతోషంగా ఉంటాం అనమాట. అందుకని మన ఆలోచనలు ఏమంటున్నారు, ప్రేమతోనూ భక్తితోనూ కూడిందై ఉండాలంటున్నారు. ఇంకా ఏమన్నారంట, ధ్యానం అంటే పోరాటము అంటున్నారంట. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ధ్యానం ప్రారంభించావా మిగిలిన తలంపులు గుంపులు గుంపులుగా వచ్చేస్తాయండి. ఎందుకంటే మనం మామూలుగా ఆలోచిస్తున్న దానికన్నా ధ్యానం అని కాస్త ప్రశాంతం కూర్చునేసరికి మామూలుగా వచ్చే ఆలోచనల కన్నా ఇంకా ప్రశాంతంగా దొరికిపోయారు అన్నట్టు ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తాయి కదా, అలాగ వాటితో గుంపులుగా వచ్చే వాటితో మనం పోరాటం చేయాల్సి వస్తుంది అంటున్నారట. అయితే మనం ఇంకా బాగా ఏకాగ్రతతో మనం ధ్యానం చేస్తే కనుక ఒక్క మంచి తలంపు అయితే మనం పెట్టుకుంటాం కదా, అది దాని మీద శక్తి ఎక్కువ పుంజుకుంటుందంట. అప్పుడు ఈ అనవసరమైన ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ నెమ్మది నెమ్మదిగా పోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమంటున్నారు, అవన్నీ ఒక నరికివేయబడతాయి అంటారనమాట. అయితే ఎప్పుడైతే మనకి అనవసరమైన ఆలోచనలన్నీ పోతూ ఉంటాయో అప్పుడు మనకు కావాల్సిన ఆ శాంతి అనేది దొరుకుతుంది అనమాట. అందుకని ఎప్పటి వరకు నువ్వు శాంతిని సంపాదించవో అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఒకే దాని మీద ఏకాగ్రత చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసామో అది శక్తిని పుంజుకుందో అప్పుడు అనవసరమైన మనకి అశాంతిని కలిగించేవన్నీ చెడు ఆలోచనలన్నీ అవన్నీ తొలగిపోయి మహాప్రశాంతత అనేది దొరుకుతుంది అనమాట. సో ధ్యానంలో అలా మనం ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన మనకి ధ్యానం సరిగ్గా కుదురుతుందని చెప్తున్నారు.